ఆ అమ్మాయి ముఖం తుడుస్తున్న సమయంలో తనకేదో వింతగా అనిపించింది. అద్దంలో చూసుకుంటే గత 3 సంవత్సరాలుగా ఉన్న మొటిమల మచ్చలు నెమ్మదిగా తగ్గిపోతున్నట్టు కనిపించాయి. మొదట ఆమెకిది భ్రమ అనిపించింది కాబట్టి మళ్లీ తువ్వాలతో ముఖం తుడిచింది. కానీ ఈసారి మచ్చలు పూర్తిగా మాయమయ్యాయి. ఇది చూసిన వెంటనే ఆమెకు ఏదో గందరగోళం జరుగుతోందని అనుమానం వచ్చింది. నిజానికి 2 గంటల ముందు ఆమె తండ్రి కారు నడుపుతూ ఒక విచిత్రమైన జంతువును ఢీకొట్టాడు. అది బయటకు తెల్లగా చిన్న గుర్రంలా కనిపించింది. కానీ దాని నుదిటిపై మెరిసే కొమ్ము ఉండటంతో అది యూనికార్న్ అని అర్థమైంది. యూనికార్న్ చూసిన వారికి ఏడాది పొడవునా అదృష్టం కలిసి వస్తుందని కథలు చెబుతారు. అమ్మాయి పోలీసులకు ఫోన్ చెయ్యాలా వద్దా అని ఆలోచిస్తుండగా ఆమె తండ్రి ఇనుప రాడ్డుతో యూనికార్న్ తలపై కొట్టాడు. ఇద్దరి దుస్తులు రక్తంతో నిండిపోయాయి. వారి శరీరాల్లో జరుగుతున్న మార్పులకు కారణం అదే యూనికార్న్ అని అనిపించింది. అమ్మాయిలాగే కొంతసేపటికి తండ్రికి ఒక మార్పు గమనించబడింది. అతని చూపు తిరిగి సరిచూసింది. కళ్లద్దాలు పెట్టుకుంటే మసకగా కనిపించేది. కానీ కళ్లద్దాలు లేకుండానే అన్ని స్పష్టంగా కనిపించసాగాయి. ఆ సమయంలో తండ్రి ఒక ధనవంతుడైన క్యాన్సర్ రోగికి వసీయత్ రాస్తుండగా కారు ఒకసారిగా కంపించసాగింది. అందరూ బయటకు పరిగెత్తారు. కానీ ఆశ్చర్యకరంగా చనిపోయిందనుకున్న యూనికార్న్ మళ్లీ బ్రతికింది. అది కారులోంచి బయటకు రావడానికి ప్రయత్నించగా అక్కడున్న ఒక మహిళ తుపాకీతో కాల్చి మళ్లీ దాని తల పగలగొట్టింది. అర్పిత అందరికీ నిజం చెప్పింది. యూనికార్న్ను ఢీకొట్టిన తరువాతే తమ శరీరాల్లో మార్పులు జరిగాయని. అది విన్న ధనవంతుడికి వెంటనే విషయం అర్థమైంది. యూనికార్న్లో చికిత్స చేసే శక్తి ఉందని అతడు పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు. యూనికార్న్ రక్తంతో తాను పూర్తిగా నయం అవుతానని భావించాడు. డాక్టర్ను పిలిచి యూనికార్న్ కొమ్మును పిసికి నీటిలో మరిగించి తాగించాడు. మరుసటి రోజు నిజంగానే అద్భుతం జరిగింది. అతడు పూర్తిగా ఆరోగ్యంగా మారాడు. పైగా ముందుకన్నా బలంగా కనిపించాడు. అప్పటి నుంచి అతనిలో లోభం పెరిగిపోయింది. మొత్తం యూనికార్న్ను పిసికి పొడిలే చేసి అమ్మితే కోట్ల రూపాయలు సంపాదించవచ్చని ఆలోచించాడు. కానీ అమ్మాయికి లోపల భయం పెరిగింది. ఆమె గదిలోకి వెళ్లి యూనికార్న్ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టింది. మధ్యయుగాల్లో యూనికార్న్ భాగాలతో మందులు చేసిన వారిపై శాపం పడిందని, అందరూ రహస్యంగా మరణించారని ఆమెకు తెలిసింది. కానీ ఆ ధనవంతులు ఇవేవీ నమ్మలేదు. యూనికార్న్ శవాన్ని ప్యాక్ చేయమని ఆదేశించాడు. అంతలోనే కరెంటు పోయి మొత్తం భవనం చీకటిలో మునిగిపోయింది. అప్పుడే డాక్టర్కు ఎవరో సందేశం పంపారు. యూనికార్న్ కుటుంబం తిరిగి వచ్చిందని. భయంకరమైన శబ్దాలు వినిపించాయి. గార్దులు కాల్పులు ప్రారంభించారు. కానీ యూనికార్న్లు చాలా శక్తివంతంగా ఉండి గార్దుల తలలు నలిపేశారు. అప్పుడు తండ్రికి అర్థమైంది, వారు ముందుగా చంపబడిన యూనికార్న్ పిల్ల తల్లిదండ్రులని. అయినా కూడా ధనవంతుడు వారిని పట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు. కానీ క్షణంలోనే యూనికార్న్ అతన్ని చంపేసింది. అమ్మాయి యూనికార్న్ పిల్ల శవాన్ని తల్లిదండ్రులకు తిరిగిస్తే వారు వెళ్లిపోతారని సూచించింది. కానీ ధనవంతుడి కుమారుడు మోసపూరితంగా ముందే పిల్ల యూనికార్న్ వెన్నెముకను తీసేసి శవాన్ని బయటకు పంపించాడు. ఇది చూసిన యూనికార్న్ తల్లిదండ్రులు పూర్తిగా విరిగిపోయారు. కానీ కోపంతో మరింత భయంకరంగా మారి మిగతా పనివాళ్లను కూడా చంపేశారు. అందరూ భయంతో భవనం లోపల దాక్కున్నారు. అప్పుడే ధనవంతుడి కుమారుడు అమ్మాయిని బంధకంగా తీసుకుని యూనికార్న్లను బయటకు రప్పించడానికి ప్రయత్నించాడు. యూనికార్న్లు భయంకరమైన పళ్లతో ముందుకొచ్చాయి. కానీ ఒక్కసారిగా శాంతించి అమ్మాయి ఒడిలో తలపెట్టుకుని నిద్రపోయాయి. ఎందుకంటే అమ్మాయి హృదయం స్వచ్ఛమైనదని వారికి అర్థమైంది. ఈలోగా తండ్రి తీవ్రంగా గాయపడతాడు. అమ్మాయి ఏడవడం మొదలుపెడుతుంది. అప్పుడు యూనికార్న్ తల్లిదండ్రులు తమ కొమ్ములను ఒకదానితో ఒకటి తాకిస్తారు. బలమైన కాంతి శక్తి వ్యాపిస్తుంది. ఒక అద్భుతం జరుగుతుంది. తండ్రి మళ్లీ బ్రతుకుతాడు. అలాగే చిన్న యూనికార్న్ పిల్ల కూడా తిరిగి జీవిస్తుంది.